చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఆయనకు నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. మరి జానీ మాస్టర్ కేసులో 6 సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ అమ్మాయి వయసు ఇదంటే మరి రాజ్ విషయంలో 16 ఏళ్ళు వెనక్కి వెళ్తారా అండి? నా ఎఫ్ఐఆర్ కాపీలో చూడండి, రాజ్ నేను 2008లో కలిసాం. నాకు ఇప్పుడు 33 ఏళ్ళు అండి. మరి 16 ఏళ్ళు వెనక్కి వెళ్తే నేను కూడా అప్పుడు మరి ఇప్పుడు పోక్సో వేస్తారు రాజ్ పైన ఏంటండి? ఏమని? ఓకే, అసాల్ట్ ఉందా అంటే అసాల్ట్ ఉందని వెయ్యండి కేసు, అంతేగాని పోక్సో యాక్ట్ ఏంటండి? బలవంతంగా మనిషిని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి పంపించేశారు. చూస్తుంటేనే బాధేసింది. అంటే రాజ్ ఒకలాగా ట్రీట్ చేస్తారు, జానీ మాస్టర్ ఒకలా ట్రీట్ చేస్తారు. చూసింది అనిపించింది మాత్రమే అడుగుతున్నానండి. లావణ్య గారు మీరు చెప్పింది బాగుంది. మీరే మీ కేసులో మీరేం అడ్మిట్ అయ్యారంటే వీఆర్ ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ అండ్ వీఆర్ లివింగ్ టుగెదర్. సో కాబట్టి అక్కడ పోక్సో అప్లై అవ్వదు. ఇక్కడ ఈ అమ్మాయికి పోక్సో ఎందుకు అప్లై? బ్యాక్ దెన్ కేసులో పోక్సోనే కదండి అప్లై అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్యాక్ ఎలా వేస్తారండి? ఈ కేసు ఏమండి? ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఆడావిడ కాదా అండి? లావణ్య గారు మీరు ఒకసారి ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దానికి లిమిటేషన్ అనేది ఉంటది. లిమిటేషన్ ఉన్నప్పుడు లిమిటేషన్ పీరియడ్ లో ఎప్పుడు జరిగిందని కూడా ఆ లిమిటేషన్ ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. అది తెలుసుకోండి. ఎందుకంటే ఒక కేసుకి అది ఒక సెక్షన్ కి దర్ ఈస్ ఏ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లిమిటేషన్ ఉంటది. ఆ ఇంప్రూవ్మెంట్ లిమిటేషన్ అయిపోయే లోపల వరకు సే ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ కి 3 సంవత్సరాల లిమిటేషన్ ఉంది, 3 సంవత్సరాల శిక్ష. ఆ శిక్ష లోపల అవ్వనంత వరకు వాళ్ళు ఎప్పుడైనా ఏ డేట్ లో అయినా కూడా వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే అప్రహెన్షన్ లో ఉంటారు, వాళ్ళు భయంలో ఉంటారు. ఉమెన్ కున్న ఏకైక ప్రొటెక్షన్ ఏంటంటే ఇన్ కేస్ ఆమెకు ఆ డే రోజున ఒక సపోర్ట్ దొరికి ఆమె వచ్చిందంటే డెఫినెట్ గా ముందుకు వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నా చూసారా, ఆ అమ్మాయి అప్పుడు మైనర్ అనేసి, ఆ అమ్మాయి అప్పుడు ఏ అథారిటీ పోయి అండర్ లో ఉందో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఐ మీన్ క్లచెస్. సో నేను అమ్మాయికి 18 ఇయర్స్ ఇప్పుడే జస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందా? ఏంటండి మళ్ళీ చెప్పండి. అమ్మాయి ఏజ్ ఎంత అండి? 18 ఇయర్స్. ఇప్పుడు అమ్మాయి మేజర్ 23 మేజర్ అంటే ఎంత? 18 ఇయర్స్ అని. ఇప్పుడు 21 మీకు కరెక్ట్ గా తెలుసా అండి అమ్మాయి ఏజ్? 21 అంటే మేడం 19 20 క్వశ్చన్ చేసి ఉండొచ్చు, ఎప్పుడో ప్రయత్నించి ఉండొచ్చు. 24 అండి ఆవిడ ఏజ్. ఇప్పుడు మీరు ఒక లాయర్ కదా, నాకు విషయం చెప్పండి. ఇప్పుడు అమ్మాయి జానీ మాస్టర్ కి ఏదైతే జరిగిందో అన్యాయం అండి. ఇక్కడ ఏది అసలు జరుగుంటారు, అలాంటి మనిషి కాదు ఆయన. రజనీ గారు మీరు చూసిన సోషల్ మీడియాలో కూడా సోషల్ కాజ్ చేస్తున్నారు. రజనీ గారు ఇప్పుడు అమ్మాయి పోక్సో కేసు అప్లై అవుతుందా? అప్లై అవుతుందండి. ఎప్పుడంటే 18 ఏళ్ళు రాగానే అమ్మాయి కంప్లైంట్ చేసి అప్పుడు నాకు తెలియక ఇలా చేశానండి. అంటే అమ్మాయి 18 సంవత్సరాలు అదే అమ్మాయి 18 సంవత్సరాలు అమ్మాయి అన్యాయం జరిగి కానీ కెరియర్. సంజయ్ గారు నేను ఒక విషయం మాట్లాడొచ్చా అండి? ఇక్కడ ఏంటంటే